రాగానే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాది వేసి మరీ పోయింది. టెండర్లు ఇచ్చారు, దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండ్రు. తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు, ఎమ్మెల్యేల మనతో ఉన్నాడు కదా, ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదైనా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ముమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే. ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు కాంక్షించిపోయింది? మీరు కనీసం మీరు అవతలికి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీరు ఇయ్యాలా అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు అంటే మీరు అడగొచ్చు కొంతమంది మెట్రోతో మనకు జరిగే లాభాలు ఏంటంటే ముమ్మాటికి మన ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. ఎంత ట్రాఫిక్ పెరిగింది మన కాళ్ళ మనకు తెలియదా? ముఖ్యంగా ఈ 3 మున్సిపాలిటీలో ఎంత ట్రాఫిక్ పెరిగిందనే విషయం మనకు తెలియదా? ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. మన ప్రాంతంలో రెంటలు దాదాపు 50 to 100%, అంటే రూపాయి అంటే 2 రూపాయలు రెంటలు పెరుగుతుంది మన దగ్గర. ఆస్తుల విలువ పెరుగుతుంది. బయటికి వచ్చి పనులు చేసే వాళ్ళు మన ప్రాంతంలో వచ్చి పని చేస్తారు. మన దగ్గర ఉన్న వ్యాపారాలు పెరుగుతాయి మెట్రో ఉండడం తర్వాత. మన దగ్గర మెట్రో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా లాభాలు మన ప్రాంతానికి జరుగుతాయి. మళ్ళీ ఇన్ని విషయాలు లాభం ఉన్న ఒక ప్రాజెక్ట్ని, ముందే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ని, టెండర్ అయిన ప్రాజెక్ట్ని మీ ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటి వరకు దాని విషయంలో అడగలేదు. చూడండి, మీరు ఏ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరినారనే విషయం మాకు స్పష్టంగా ముందు నుంచి తెలిసిన ప్రజలు కూడా అర్థమవుతుందంటే దేనికోసం పోయింది, ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదా మీకు అంటున్నాను. ముమ్మాటికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను, ఈ విషయంలో పోరాటం చేస్తాము. ప్రతి కాలనీ వాసులకి, ప్రతి గ్రామవాసులకి, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మెట్రో వల్ల జరిగే లాభం ఏంది, వీళ్ళు చేసిన దానివల్ల జరిగే నష్టమేందని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. అది ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెడతామని విషయం ఒకటి.